అంటే నేను కొంచెం లెంగ్దీ అవుతున్నాను. పర్లేదు సార్, మనకేముంది. కమ్యూనికేషన్లో డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ అని ఒక థియరీ ఉందండి. ఎవరెట్ రోజర్స్ అనేటటువంటి కమ్యూనికేషన్ సైంటిస్ట్ దీన్ని తీసుకొచ్చారు. ఆవిడ చెప్పేది ఏంటంటే, ఏదన్నా ఒక ఆలోచన ముందుకు రాగానే ఆలోచనను కొందరు అడాప్ట్ చేసుకుంటారు. అడాప్ట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గట్టిగా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి రెండవ ఒక వర్గం ఉంటుంది, వాళ్ళు ఎర్లీ అడాప్టర్స్ అనమాట. వాళ్ళు తీసుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత లేట్ అడాప్టర్స్ ఉంటారు. ఈ లేట్ అడాప్టర్స్ అంటే కొంచెం కాలం మీద అందరూ ఇలా చేస్తున్నారు, నేను చేస్తే మంచిదేమో అని, మనం తప్ప వెనకబడిపోతామేమో, అందరూ ఫలానా డ్రెస్ వేసుకుంటున్నారు నేను వేసుకోకపోతే కష్టమేమో, ఈ రకంగా లేట్ అడాప్టర్స్. దాని తర్వాత ఒక వర్గం ఉంటుంది, దాని పేరు లాగార్డ్స్. వాళ్ళు చివర యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు అంతవరకు వాళ్ళు వ్యతిరేకిస్తారు, కానీ ఏం చేయాలో తెలియదు, అందరూ అదే మాట మాట్లాడుతున్నారు, నేను ఒక్కడిని ఏం చేయాలి అని అనుకుని వాడు యాక్సెప్ట్ చేస్తాడు. కాబట్టి ఏదన్నా ఒక ఆలోచనని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో మీరు సమాజంలోకి తీసుకొస్తే, ఆ తీసుకొచ్చినటువంటి పద్ధతి గ్రాడ్యువల్గా కొందరు ఎవరైతే ముందు ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటారు, తర్వాత కొందరు అడాప్ట్ చేస్తారు, ఆ తర్వాత ఇంకొందరు అడాప్ట్ చేస్తారు, చివరికి దాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు కూడా. ఈ డిఫ్యూజన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఏదైతే ఉందో, ఇలాగే ఇందాక నేను చెప్పిన యాష్ ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ 1950s 60sలో జరిగినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అండి. ఈ కమ్యూనికేషన్ థియరీ ఎవరెట్ రోజర్స్ తీసుకొచ్చినటువంటిది. ఇవన్నీ ఏంటంటే మీ చేత ఒక మాటని పదే పదే చెప్పించేటప్పటికి మీకు ఏమనిపిస్తుందంటే, ఓహో నేను గనక చెవిలో పువ్వు అని ఎరా చెవిలో పువ్వు పెట్టుకున్నావు అని నేను కూడా అనకపోతే నేను నాన్ ఫ్యాషనబుల్, నేను పాత వ్యక్తిని, కొత్త వ్యక్తిని. కోతి బొమ్మని చూపించినప్పుడు ఈరోజు చిన్నపిల్లలు మంకీ అనాలి. ఇది ఏంటి మమ్మీ అంటే ఇది మంకీ అనాలి. మంకీ అను, రైస్ కావాలని అడుగు, అంతే. సో ఈ పిల్లకి నెమ్మదిగా మీరు తీస్తున్నారు, చేంజ్ చేస్తున్నారు. సో ఈ మధ్య ఒక పాపని కలిశాను, ఏమ్మా ఏం చదువుతున్నావు అన్నాను. 4th 5th చదువుతున్నాం, అమ్మాయి అన్నమాట. అమ్మాయి తెల్లమొహం వేసింది. ఏ క్లాస్లో స్టడీ చేస్తున్నావు అని తాతగారు చెప్పారు. ఓకే. అంటే చదువు అన్న పదము ఒక 2 generations తర్వాత చదువు అన్న పదము డిసపియర్ అయిపోతుంది తెలుగులో. ఇంకొక 2 generations తర్వాత చదువు చాలా సింపుల్ వర్డ్, అంతే, డిసపియర్ అవుతుంది. ఇప్పటికే చాలా పదాలు అయిపోయినాయి. కాబట్టి ఈ ధర్మముతో పూజతో ముడిపడ్డ పదాల నుంచి తరువాత కాలంలో ఇక్కడి దాకా వెళ్తాం, అంతే. ఇక్కడ దాకా మునిగిన తర్వాత ఏడుస్తాం చూడండి, కాపాడేవాడు ఉండడు. ఊర్లలోకి వెళ్తే వ్యవసాయ కూలీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా స్టైల్ కొడుతున్నావు, ఫీల్ అవుతున్నావు, సహజంగా వాడేటువంటి పదాలుగా మారిపోయినాయి. స్టైల్ ఫీల్ అనేటువంటిది సహజంగా బాగా ఫీల్ అవుతున్నాయి అంటుంటే, వాళ్ళకి ఏం చదువు రానటువంటి వాళ్ళు, అంటే వాళ్ళపైన రుద్దబడినాయి ఇవన్నీ. అంటే మన సొంతమైనటువంటి పదాలు పరాయి అయిపోయినాయి, పరాయి పదాలన్నీ మన సొంతమైపోయి. ఇందాక నేను చెప్పినటువంటి ఇదే ప్రక్రియ అండి. ముందు ఒక ఆలోచన తెస్తారు, మొదలు పెడతారు, ఆలోచనని నార్మలైజ్ చేస్తారు, ఇంటర్నలైజ్ చేస్తారు. ఇంటర్నలైజ్ చేసిన తర్వాత ఇట్ ఎంటర్స్ ఒక పదము మన డిక్షనరీలోకి రావడానికి, ప్రజల నోళ్లలో నానడానికండి 20-25 years ఆఫ్ కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలండి.